హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేదా ట్రైన్ బ్లాగర్. ముందుగా అయితే ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను చూపిస్తున్న రైల్వే స్టేషన్ అయితే చాలా మందికి అయితే తెలిసి ఉంటుంది. తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి. ఇది వచ్చేసి కాజీపేట రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి అయితే ఒక ఎండ్ టు ఎండ్ జర్నీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంతవరకు ముందు అయితే మనం ఇంటర్మీడియట్ స్టేషన్లో అయితే దిగేది వీడియోస్ అయితే. ఇప్పుడైతే ఎండ్ టు ఎండ్ వీడియోస్ అయితే చేస్తున్నాను అనమాట. ఆ ట్రైన్ వచ్చేసి 17035 కాజీపేట్ జంక్షన్ టు బలార్షా జంక్షన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో అయితే వ్లాగ్ అయితే చేయబోతున్నాం. ఈ ట్రైన్ వచ్చేసి మన కాజీపేటలో ప్రతిరోజు ఉంటుంది. 10:50 అయితే ఉంటుంది రాత్రి సమయంలో. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్. అండ్ ఈ ట్రైన్స్ అయితే సింగరేణి ఎంప్లాయీస్ ట్రైన్స్ అని కూడా పిలుస్తారనమాట. ఎందుకంటే ఎంప్లాయీస్ అయితే చాలా మంది ఈ ట్రైన్ లో ప్రయాణిస్తూ ఉంటారు. మన ట్రైన్ కి అయితే ఇంకా దాదాపు 2 గంటల సమయం అయితే ఉంది మన ట్రైన్ బయలుదేరడానికి. అయితే ఇంకా టికెట్ అయితే తీసుకోలేదు. అండ్ ఈ ట్రైన్ లో వచ్చేసి మొత్తం అన్ని జనరల్ కోచ్లే ఉంటాయి. మొత్తం 10 కోచ్లు అయితే ఉంటాయి. ఇప్పుడు కాజీపేట వ్యాగన్ తోటి అయితే నడుస్తుంది. మనం ఈ రోజు అయితే చూద్దాం మన ట్రైన్ ఏ లోకో తోటి అయితే నడుస్తుందో. ఐసీఎఫ్ కోచ్లు అయితే 10 కోచ్లు అయితే ఉంటాయి. మొత్తం జనరల్ కోచ్లే 2 SLR కోచ్లు అయితే ఉంటాయి. ట్రైన్ వచ్చేసి కాజీపేటలో అయితే రాత్రి 10:50 అయితే బయలుదేరుతుంది. ప్రతిరోజు అయితే ఉంటుంది. బలార్షాకి వచ్చేసి నైట్ 3:10 అయితే ఉంటుంది. మన ట్రైన్ వచ్చేసి 234 కిలోమీటర్లు అయితే ప్రయాణిస్తుంది. నేను ఈ ట్రైన్ కు సంబంధించిన హిస్టరీ వీడియో అయితే చేశాను. ఎవరైనా చూడకపోతే ఐ కార్డ్స్ అలాగే ఎన్ కార్డ్స్ లో ఇస్తాను, డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. ఖచ్చితంగా వీడియో అయితే చూసండి. ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే కాకతీయ ఎక్స్ప్రెస్ అయితే రావడం జరిగిందనమాట. మన ట్రైన్ ఆగే స్టాపులు కనుక చూసుకున్నట్లయితే ఉప్పల్, జమికుంట, ఓదెల, పెద్దపల్లి జంక్షన్, రాఘవపురం, రామగుండం, మంచిర్యాల్, మందమర్రి, బెల్లంపల్లి, రచనీ రోడ్, తిరుపూర్ కాజ్నగర్, వీరూరు, మణికాడ్, బలార్షా స్టేషన్లలో అయితే అవుతుంది. మన ట్రైన్ వచ్చేసి దాదాపు 190 కిలోమీటర్ల వరకు అయితే మన ట్రైన్ వచ్చేసి తెలంగాణలోనే ప్రయాణిస్తుంది అన్నమాట. మిగతా 34 కిలోమీటర్లు మాత్రమే మహారాష్ట్రలో అయితే ప్రయాణిస్తుంది. ఈరోజు మనం తెలంగాణ మహారాష్ట్రను అయితే కవర్ చేయబోతున్నామంట ఈ వీడియోలో వచ్చేసి. ఇంకా టికెట్ తీసుకొని అలాగే మన ట్రైన్ వచ్చాక మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాము. నేను నైట్ టైం కాబట్టిగా ఇప్పుడు ఫేస్ అయితే చూపిస్తలేను. లోపలికి వెళ్ళాక అయితే ఫేస్ చూపిస్తూ మీకు వీడియోస్ అయితే చూపిస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆర్కేదా ట్రైన్ బ్లాగర్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ని అయితే ఇవ్వండి. మీకోసం మేము మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాం. సరే అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే చూడండి. ఓ 2-3 వీడియోస్ అయితే చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టైం వచ్చేసి ఇప్పుడు 9:20 అయితే అవుతుంది. ఇంకా మన ట్రైన్కి చాలా టైం అనేది అయితే ఉంది. దాదాపు 1:30 వరకు అయితే ఉంది మన ట్రైన్ బయలుదేరడానికి అయితే. సో ఇది కాజీపేట రైల్వే స్టేషన్ అయితే చాలా రెనోవేషన్ అయితే అవుతుంది. కాజీపేట రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఇది కాజీపేట రైల్వే స్టేషన్ వచ్చేసి వరంగల్ ప్రజెంట్ అయితే హన్మకొండ డిస్టిక్ లో అయితే ఉంది. కాజీపేట రైల్వే స్టేషన్ ఒక పెద్ద జంక్షన్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ గురించి హిస్టరీ వీడియో కూడా చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. ఐ కార్డ్స్ లో, ఎన్ కార్డ్స్ లో అలాగే డిస్క్రిప్షన్ లో అయితే లింక్లు ఇస్తాను. మీకు కాజీపేట గురించి షార్ట్ గా కొన్ని విషయాలు అయితే చెప్తాను. అది మీకు రైల్వే స్టేషన్ లోకి వెళ్ళాకైతే చెబుతాను. సో మా ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే పెడుతున్నారు, చూసుకోవచ్చు. రైల్వే స్టేషన్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. అండ్ మీద చూసుకోవచ్చు మన ట్రైన్ అయితే ఉంది. సో పదండి. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మన ట్రైన్ వచ్చేసి కాజీపేట వ్యాగన్ తోటైతే వచ్చేసింది. మనని ఈరోజు పుల్ చేయబోయేది వచ్చేసి మాత్రం వ్యాగన్ కాజీపేట లోకమోటివ్. సో మన ట్రైన్ చూసుకోవచ్చు కాజీపేట టు బలార్షా. కాజీపేట నుంచి బలార్షా వెళ్తున్నప్పుడు అయితే మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 17035. బలార్షా నుంచి కాజీపేట వస్తున్నప్పుడు అయితే 17036. ఈ ట్రైన్ గురించి చాలా పెద్ద హిస్టరీ ఉంది. మా ట్రైన్ కి వచ్చేసి వాటర్ ఫిల్లింగ్ అనేది అయితే జరుగుతుంది అనమాట. కాజీపేటలోనే అయితే జరుగుతుంది. ట్రైన్ లో కనుక చూసుకున్నట్లయితే ఇంకా కరెంట్ అనేది అయితే ఇవ్వలేదు. టైం కనుక చూసుకున్నట్లయితే 9:47 అయితే అవుతుంది. మన ట్రైన్ బయలుదేరడానికి ఇంకా దాదాపుగా 1:10 అయితే
ఉంది. కాజీపేట రైల్వే స్టేషన్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే కాజీపేట రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KZJ. ఇక్కడ నెంబర్ ఆఫ్ 3 ప్లాట్ఫారమ్స్ అయితే ఉన్నాయి. రైల్వే స్టేషన్ నుంచి ఆర్జినేట్ టర్మినేట్ అయ్యే ట్రైన్స్ వచ్చేసి 7 మాత్రం ఉన్నాయి ప్రజెంట్. అండ్ ఈ స్టేషన్ గుండా వెళ్లే ట్రైన్స్ వచ్చేసి డైలీ 170 ట్రైన్స్ కి అయితే ఇక్కడ హాల్టింగ్ అనేది అయితే ఉంది. అండ్ రీసెంట్ గానే వందే భారత్ ట్రైన్ కూడా రావటం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, సికింద్రాబాద్ నాగ్పూర్ సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్ అయితే అమృత్ భారత్ స్కీమ్ లో పథకంలో అయితే మనకు కాజీపేట రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా మన ట్రైన్ అయితే ఎప్పుడు బయలుదేరుతుందో చూడాలి. గురించి మాట్లాడుకున్నట్లయితే మన ట్రైన్ వచ్చేసి ఎప్పుడు ప్రారంభించారని ఫుల్ ఎగ్జాంపుల్ అయితే నా దగ్గర లేదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఈ ట్రైన్ వచ్చేసి ఫస్ట్ లో కాజీపేట అజ్ని మధ్య నాగ్పూర్ లో ఉన్న అజ్ని మధ్య అయితే ప్యాసింజర్ ట్రైన్ అయితే ప్రవేశపెట్టారు. ఆ తర్వాత కరోనా టైంలో ఆ ట్రైన్ అయితే రద్దు అవ్వటం అయితే జరిగింది. మళ్ళీ ట్రైన్స్ అన్ని మళ్ళీ ప్రారంభమైన వేళ ఈ ట్రైన్ అయితే అజ్ని వరకు కాకుండా బలార్షా వరకు అయితే నడుపుతున్నారు ఎక్స్ప్రెస్ ట్రైన్ గా అయితే. రీసెంట్ గా కాజీపేట బలార్షా థర్డ్ లైన్ లో భాగంగా అయితే ఈ ట్రైన్ చాలా రోజులైతే క్యాన్సిల్ అయితే అయ్యి ఉంది. ఈ ట్రైన్ ని చాలా మంది ఎంప్లాయీస్ అయితే ఈ ట్రైన్ ని ప్రారంభించాలి అని కోరుకుంటే ఎట్టకేళ్లకు ఈ ట్రైన్ అయితే మార్చి 6వ తారీఖు నుంచి అయితే రన్నింగ్ అయితే అవుతుందన్నమాట. ఈ ట్రైన్ ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేశారు, బ్రో కాజీపేట బలార్షా ఎక్స్ప్రెస్ అయితే రన్నింగ్ అవుతుంది ఈ రోజు నుంచి అని. నేను ఆ రోజే చూసాను. 2 days లో వ్లాగ్ చేద్దాం అనుకున్నాను, బట్ లేట్ అయితే అయ్యింది. అందుకే నేను వచ్చేసి మార్చి 20వ తారీఖున అయితే ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. ప్రజెంట్ టైం చూసుకున్నట్లయితే 10 గంటలు అయితే అవుతుంది. ఎట్టకేళ్ళకి మన ట్రైన్ లో అయితే కరెంట్ అయితే రావడం జరిగింది. జస్ట్ ఇప్పుడే కరెంట్ అనేది అయితే రావడం జరిగింది. టైం వచ్చేసి ప్రజెంట్ 10 గంటల 16 నిమిషాలు అయితే అవుతుంది. ట్రైన్ బయలుదేరాక ఫస్ట్ స్టాప్ వచ్చేసి ఉప్పల్లో అయితే ఉంటుంది. నేనైతే ఉప్పల్ అయితే చూపించట్లేదు, ఎందుకంటే చిన్న స్టేషన్లు అయితే చూపించట్లేదు. మేజర్ స్టేషన్స్ అయితే చూపిస్తాను, లేదా వీడియో వచ్చేసి ఛానల్ లెంత్ అయితే అవుతుందన్నమాట. మన ట్రైన్లో కోచ్ కనుక చూసుకున్నట్లయితే ఇలా ఉంది. మన ట్రైనే అనమాట అనౌన్స్మెంట్ ఇచ్చేది. అండ్ మన ట్రైన్ ఫుల్ అవుతుందా లేదా చూడాలి. నాకు తెలిసిన ఒక సబ్స్క్రైబర్ అయితే మా ట్రైన్ అయితే ఫుల్ కాదు, చాలా ఖాళీగా అయితే వెళ్తూ ఉంటుంది అని అయితే చెప్పారు. చూద్దాం మన ట్రైను ఎలా వెళ్తుంది అనేది. అయితే నేను ఇంతవరకు టికెట్ అయితే చూపించలేదు కదా, ఇప్పుడైతే టికెట్ చూపిస్తాను. మనకు టికెట్ వచ్చేసి 90 రూపాయలు అయితే పడింది. యాప్లో మాత్రం 105 రూపీస్ అయినా అయితే చూపిస్తుంది, 105 రూపాయలు అయినా అయితే చూపిస్తుంది. నేను 105 రూపాయలే ఉంటుందని అయితే అనుకున్నాను, బట్ 90 రూపీస్ అయితే తీసుకున్నారు. మీకైతే టికెట్ అయితే చూపిస్తాను. మన టికెట్ వచ్చేసి ఇదన్నమాట. నేను టికెట్ వచ్చేసి మార్చి 20వ తారీఖు అయితే తీసుకున్నాను 2025. అండ్ మనకు వచ్చేసి 90 రూపీస్ అయితే పడింది. కిలోమీటర్స్ వచ్చేసి 235 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది అనమాట. ఇదే కాజీపేట జంక్షన్ టు బలార్షా జంక్షన్ మెయిల్ ఎక్స్ప్రెస్. మన ట్రైన్ వచ్చేసి ఎక్స్ప్రెస్ ట్రైన్ కదా మనది. 90 రూపీస్ అయితే పడింది. నేను 105 రూపీస్ అయితే పడుతుందని అనుకున్నాను, బట్ 90 రూపీస్ అయితే పడిందనమాట. మన టికెట్ వచ్చేసి వయా పెద్దపల్లి మీదుగా అయితే వెళ్తుంది. మన ట్రైన్ వచ్చేసి కాజీపేటలో వచ్చేసి 10 గంటల 50 నిమిషాలకు అయితే బయలుదేరు. బలార్షాలో వచ్చేసి ఉదయం పూట 3 గంటల 10 నిమిషాలకు అయితే చేరుకుంటాం. ట్రైన్ అయితే వస్తుంది. అలా కూడా వ్యాప్ 7 లోకోమోటివ్ తోటి అయితే ఒక ట్రైన్ అయితే వెళ్తుంది. గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ టు విశాఖపట్నం గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వచ్చేసి న్యూ LHB కోచెస్. మన పక్క ప్లాట్ఫామ్ మీదకైతే సికింద్రాబాద్ టు విశాఖపట్నం గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ అయితే రావడం జరిగింది. బట్ ఇక్కడ ఈ ట్రైన్ కి అయితే స్టాప్ అనేది అయితే లేదు. వరంగల్లో అయితే స్టాప్ ఉంటుంది, కాజీపేటలో ఈ ట్రైన్ కి స్టాప్ లేదు, కాబట్టి వెళ్ళిపోతుంది. ఆగనైతే ఆగదు ఈ ట్రైన్ వచ్చేసి ఇక్కడ. Number 17035 from Kazipet Junction to Balarsha Express on platform number 2. సో ట్రైన్లో సింక్ కనుక చూసుకున్నట్లయితే ఇలా ఉంది. అండ్ సింక్ అయితే ఇవ్వడం జరిగింది. వాటర్ వచ్చేసి ప్రజెంట్ అయితే వస్తున్నాయి, సో చూడాలి మరి. అండ్ వాష్రూమ్ అయితే అలా ఉందన్నమాట. చూసుకోండి మన ట్రైన్ అయితే. అండ్ ప్రతి ఒక్క బోగీకి అయితే మనకు వెళ్ళడానికైతే ద్వారం అయితే ఉంది. కిందికి దిగి వెళ్ళకుండా స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవచ్చు అన్నమాట ప్రతి ఒక్క బోగీకి అయితే. కాజీపేట రైల్వే స్టేషన్లో 3వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి అయితే 12252 కోర్బా యశ్వంత్పూర్ వైన్గంగా ఎక్స్ప్రెస్ అయితే నెంబర్ 3 ప్లాట్ఫారం మీదకి అయితే వస్తుంది. ఇంకా మన ట్రైన్ బయలుదేరడానికి వచ్చేసి అయితే 9 నిమిషాలు అయితే ఉంది. టైం చూసుకున్నట్లయితే మనకు
టైం వచ్చేసి 10:41 అయితే అవుతుంది, చూసుకోవచ్చు. ఇంకా 9 నిమిషాలు మాత్రమే ఉందన్నమాట మన ట్రైన్ బయలుదేరడానికి వచ్చేసి. ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి అయితే వెళ్ళిపోతుంది మన ట్రైన్. ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి అయితే కాజీపేట్ జంక్షన్ రైల్వే స్టేషన్. బై బై, మళ్ళీ త్వరలోనైతే కలుసుకుందాం. ఆన్ టైం అయితే తీసాడు మన ట్రైన్ వచ్చేసి 17004. సో చాలా ఖాళీగా అయితే ఉంది ట్రైన్ వచ్చేసి. ట్రైన్ నెంబర్ 17004 బలాషా కాజీపేట్ రామగిరి మేము ఎక్స్ప్రెస్. లీగర్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మన కాజీపేటలో కొత్తగా ప్రారంభించారు కదా అండర్ గ్రౌండ్ నుంచి అయితే, సో దానికోసం అయితే వెయిటింగ్. అలా వెళ్తుందా ట్రైన్ లేదా అనేది అయితే నాకు క్లారిఫైగా అయితే తెలియదు. అండ్ మళ్ళీ రిటర్న్లో ఇదే ట్రైన్లో వస్తాను కాబట్టి మార్నింగ్ టైంలో అయితే చిన్న క్లిప్లో అయితే ఇక్కడ మీకు ప్లే చేస్తాను, ఖచ్చితంగా చూసేయండి. ఒకవేళ ఇప్పుడు ఏమైనా నైట్ టైంలో కనపడితే మాత్రం వీడియో అయితే తీస్తాను, ఒకవేళ కనపడకపోతే మాత్రం మార్నింగ్ క్లిప్ అయితే ప్లే చేస్తాను, ఖచ్చితంగా చూసేయండి. అండ్ దాని గురించి డీటెయిల్స్ అయితే ఇక్కడ నేను మీకు పెడతాను, ఒకసారి వీడియో పాజ్ చేసి అయితే చదువుకోండి. సో మా ట్రైన్ అయితే చూసుకోవచ్చు, స్పీడ్ లిమిట్ వచ్చేసి 96 అయితే కొడుతుంది, 100 అయితే ఎక్కుతుంది అనమాట. ప్రజెంట్ మన ట్రైన్ వచ్చేసి కుమ్టిపల్లిలో అయితే ఉంది, చూసుకోవచ్చు. 94 అయితే కొడుతున్నాడు మన ట్రైన్ వచ్చేసి, చాలా స్పీడ్ మీద అయితే వెళ్ళిపోతుంది. సో మన ట్రైన్ వచ్చేసి అయితే జమ్మికుంట రైల్వే స్టేషన్కి అయితే చేరుకోవడం అయితే జరిగింది. ఇక్కడికి మన ట్రైను 11:18 రావాలి, 19 నిమిషాలకైతే వెళ్ళాలి. 1 minute హాల్ట్. చింటూ బ్రో, మన ట్రైన్ వచ్చేసి జమ్మికుంట రైల్వే స్టేషన్కి 15 నిమిషాలు ఆలస్యంగా అయితే చేరుకుంది. ఇప్పుడే మన ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది, అనౌన్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 1 minute హాల్ట్ అయితే ఉంది. జమ్మికుంట రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి JMKT. ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రైన్స్ హాల్టింగ్స్ వచ్చేసి 24 అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి ఆర్జినేట్ టర్మినేట్ అయ్యే ట్రైన్స్ అయితే ఏవీ లేవు. ఇక్కడికి మనం 35 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాం. మా ట్రైన్ 11:33 అయితే రావడం జరిగింది. సో స్పీడ్ అయితే అందుకుంటుంది మా ట్రైన్. మానేరు రివర్. వెల్కమ్ టు పెద్దపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 3 అయితే ఉన్నాయి. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ అండ్ ఇక్కడ మొత్తం 37 ట్రైన్స్కి అయితే స్టాపింగ్ ఉంది. ఇక్కడ నుండి ఆర్జినేట్ టర్మినేట్ అయ్యే ట్రైన్స్ అయితే ఏవీ లేవు. మీరు అక్కడైతే చూస్తున్నారు కదా బియ్యం బస్తాలు ఇవన్నీ. సో ట్రైన్లు అయితే చాలా వరకు ఖాళీగా ఉంది, కానీ ట్రైన్లో మాత్రం చాలా అంటే చాలా బియ్యం బస్తాలు అయితే తీసుకొస్తున్నారు. అండ్ మహారాష్ట్రకి అయితే అమ్ముకుంటున్నారని అయితే నేను అనుకుంటున్నాను. మేబీ ఇందాక పెద్దపల్లిలో కూడా చాలా వరకు అయితే నేను గమనించాను. పెద్దపల్లిలో వచ్చేసి మినిమం 10 బస్తాల వరకు అయితే బియ్యం బస్తాలు, బాత్రూమ్. ఇప్పుడే మన ట్రైన్ పెద్దపల్లి రైల్వే స్టేషన్ అయితే క్రాస్ చేయడం అయితే జరిగింది. పెద్దపల్లి రైల్వే స్టేషన్లో నేను వీడియో అయితే చేయలేదు, వాళ్ళు బస్తాలన్నీ తీస్తున్నారు కాబట్టి నేను వీడియో అయితే చేయలేదు. పెద్దపల్లి స్టేషన్ కోడ్ వచ్చేసి PDPL. ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫారమ్స్ వచ్చేసి 3 అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రతిరోజు ఆగే ట్రైన్స్ వచ్చేసి ఆర్జినేట్ టర్మినేట్ అయ్యే ట్రైన్స్ అయితే ఏవీ లేవు. ఇక్కడ స్టాప్ ఉన్న ట్రైన్స్ వచ్చేసి అయితే 64 ట్రైన్స్కి అయితే స్టాప్ ఉంది. పెద్దపల్లి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. మన కాజీపేట్ బలాషా గ్రాండ్ ట్యాంక్ లైనే కాకుండా కరీంనగర్ నుంచి నిజామాబాద్ కూడా ఒక లైన్ అయితే ఉంది. అందుకే ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ అయితే అయిందన్నమాట. వెల్కమ్ టు మంచిర్యాల రైల్వే స్టేషన్. మనం ఇప్పుడు మంచిర్యాల రైల్వే స్టేషన్కి అయితే చేరుకోవడం అయితే జరిగింది. దాదాపుగా మనం 106 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాం కాజీపేట నుంచి మంచిర్యాల వరకు. మంచిర్యాల స్టేషన్ కోడ్ వచ్చేసి MCI. ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రైన్స్కి స్టాప్స్ వచ్చేసి 79 ట్రైన్స్కి అయితే స్టాపింగ్ అయితే ఉంది. ఇక్కడ 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి ఆర్జినేట్ టర్మినేట్ అయ్యే ట్రైన్స్ అయితే ఏవీ లేవు. ఇక్కడ మన ట్రైన్కి 1 minute హాల్టింగ్ అయితే ఉంది. దాదాపు మన ట్రైను 30 నిమిషాలు ఆలస్యంగా అయితే నడుస్తుంది. 30 నిమిషాలు ఆలస్యంగా మన ట్రైన్ అయితే మంచిర్యాల అయితే చేరుకోవడం జరిగింది. 1 minute అయితే హాల్టింగ్ ఉంది. మన ట్రైన్ బయలుదేరిపోయింది. వెల్కమ్ టు బెల్లంపల్లి రైల్వే స్టేషన్. సో మనం బెల్లంపల్లి రైల్వే స్టేషన్కి అయితే చేరుకోవడం అయితే జరిగింది. ఇక్కడ స్టేషన్ కోడ్ వచ్చేసి BPA.
ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి 3 అయితే ఉన్నాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రైన్స్ హాల్టింగ్స్ వచ్చేసి 55 అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి ఆర్జినేట్ టర్మినేట్ అయ్యే ట్రైన్స్ అయితే ఏవీ లేవు. ఇక్కడికి మా ట్రైన్ 12 గంటల 34 నిమిషాలకు రావాలి, 1 మినిట్ హాల్టింగ్. బట్ మన ట్రైన్ వచ్చేసి ఈరోజు 1 గంటల 51 నిమిషాలకైతే రావడం అయితే జరిగింది. చాలా లేటుగా అయితే వచ్చింది. 126 కిలోమీటర్లు చూసుకోవచ్చు. 126 కిలోమీటర్లు అయితే మనం డిస్టెన్స్ అయితే కవర్ చేసామన్నమాట. బెల్లంపల్లికి ఇది నేను ఎన్నోసార్లు చెప్పడం అయితే నాకు అంత ఐడియా లేదు. బెల్లంపల్లికి ఇది చాలా సార్లు రావటం నేను వచ్చేసి అయితే. అండ్ మీకు తెలియజేసేది ఏంటంటే, సో బెల్లంపల్లికి అయితే నేను చాలా సార్లు అయితే వచ్చాను. 2 టైమ్స్ బ్లాగ్ కూడా చేశాను, రప్తిసాగర్ ఎక్స్ప్రెస్. ఆ బ్లాగ్ అయితే ఇక్కడ ఇస్తాను. అండ్ ఎన్ కార్డ్స్లో కూడా ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఇక్కడ మనం ఒక 1 మినిట్ హాల్టింగ్ కాబట్టి మన ట్రైన్ అయితే ఆరని ఇచ్చింది, ఇంకా వెళ్ళిపోతుంది బెల్లంపల్లి రైల్వే స్టేషన్ నుండి. బాయ్ బాయ్ బెల్లంపల్లి రైల్వే స్టేషన్. ప్రయాణించే రైల్వే లైన్ మొత్తం వచ్చేసి 3 ఎలక్ట్రిఫికేషన్ లైన్. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా ఎలక్ట్రిఫికేషన్ అయితే కాలేదు. అండ్ పట్టాలు కూడా పర్వాలేదు. 3rd లైన్ వచ్చేసి డబల్ లైన్ అయితే ఎప్పుడో పూర్తి అయిపోయింది. అండ్ డబల్ లైన్ వచ్చేసి 130 స్పీడ్ లిమిట్. అండ్ 3 వచ్చేసి మాత్రం 110 మాత్రమే ఉంది ప్రజెంట్ వచ్చేసి. కాజీపేట బలర్షా సెక్షన్లో 3rd లైన్లో భాగంగా అయితే మన ట్రైన్ కొన్ని రోజులైతే క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. రీసెంట్గానే మన ట్రైన్ అయితే మళ్ళీ పునఃప్రారంభం అయితే చేయడం జరిగింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలామంది కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు, బ్రో క్వాలిటీ ఉండలేవు వీడియోలు. అండ్ నేను చెప్పే కంటెంట్ మాత్రం రియల్గా పర్ఫెక్ట్ కంటెంట్ అయితే చేస్తున్నాను. బట్ నా వరకు వస్తే మాత్రం మీరు అనేది మాత్రం వాస్తవం విషయం. ఎందుకంటే కంటెంట్లో వచ్చేసి క్వాలిటీ ఉండలేదని అయితే చెబుతున్నారు. అది వచ్చేసి దానికి కారణం నేను కరెక్ట్ ఎక్విప్మెంట్ అయితే వాడట్లేను. మంచి మొబైల్సే కానీ లేదా మంచి మనకు మైకే కానీ నేనైతే ఇవి వాడట్లేను. సో ఒరిజినల్ వాయిస్తో అయితే చేస్తున్నాను, ఒరిజినల్గా చేస్తున్నాను. కాబట్టి సో కొంచెం అయితే అడ్జస్ట్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. నన్ను నమ్మి 3000 సబ్స్క్రైబర్లు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. దానికి చాలా రుణపడి అయితే ఉంటాను. అలాగే ఇంకొంచెం నన్ను సపోర్ట్ చేస్తూ మీ ఫ్యామిలీకి మన వీడియోస్ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. త్వరలోనే మనం సిర్పూర్ కాజ్నగర్ రైల్వే స్టేషన్లో అయితే కలిసి అయితే అక్కడ కనిపిస్తుందో లేదో నాకైతే క్లారిఫైగా అర్థం కావట్లేదు. సో అక్కడైతే వేస్తున్నారు చూడండి. వెల్కమ్ టు సిర్పూర్ కాజ్నగర్ రైల్వే స్టేషన్. మన ట్రైన్ అయితే సిర్పూర్ కాజ్నగర్ రైల్వే స్టేషన్కి అయితే మరికొద్ది సేపట్లో అయితే వెళ్తుంది. సిర్పూర్ కాజ్నగర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ 4 ప్లాట్ఫారమ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మన ట్రైన్ వచ్చేసి నెంబర్ 1 ప్లాట్ఫామ్కి అయితే వెళ్తుంది. ఇక్కడ నుంచి ఆర్జినేట్ టర్మినేట్ అయ్యే ట్రైన్స్ వచ్చేసి అయితే 3 మాత్రమే ఉన్నాయి. లో ఉన్న స్టాప్స్ మాత్రం 120 ట్రైన్స్కి అయితే స్టాప్ అనేది ఉంది. ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి SZKR. ఇక్కడికి మనం కవర్ చేసిన డిస్టెన్స్ వచ్చేసి 165 కిలోమీటర్లు కవర్ అయితే చేసామన్నమాట. ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసి 1 గంటల 4 నిమిషాలకి అయితే రావాలి. బట్ మన ట్రైన్ అయితే చాలా ఆలస్యంగా నడుస్తున్న కారణంగా అయితే మన ట్రైన్ వచ్చేసి 2 గంటల 30 నిమిషాలకైతే రావటం అయితే జరుగుతుందన్నమాట. మన ట్రైన్ వచ్చేసి అంటే దాదాపు మన ట్రైన్ వచ్చేసి 1.5 గంటల ఆలస్యంగా అయితే నడుస్తుందన్నమాట. కనిపిస్తుంది కదా, అదే మన భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ గోల్కొండ ఎక్స్ప్రెస్. గ్రిల్స్ తో అయితే కప్పెట్టేసారినట్టు అయితే చేశారు. మీకైతే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా గ్రిల్స్. ఇవి ఎందుకు ఇలా పెట్టారనేది నాకు క్లారిఫై ఎక్స్ప్లెనేషన్ అయితే లేదు. మీకేమైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఎందుకంటే ప్లాట్ఫామ్స్ ఉంటే చాలా మనకే బెనిఫిట్ కదా. మేబీ ఎందుకు ఇలా చేస్తున్నారో రైల్వే వారు అయితే నాకు తెలియలేదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి. 1 మినిట్ హాల్ట్ తర్వాత మన ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది. మొత్తానికి మనం 207 కిలోమీటర్లు అయితే జర్నీ చేసాం, కంప్లీట్ అయితే చేసాం కాజీపేట నుంచి. ఇంకా కేవలం మనం 27 కిలోమీటర్లు అయితే జర్నీ మిగిలి ఉంది. అండ్ ఇందులో మధ్యలో ఒక స్టాప్ అయితే ఉందన్నమాట. అది కూడా మణికట్ అనే రైల్వే స్టేషన్. సో ఆ రైల్వే స్టేషన్ ని స్కిప్ చేస్తున్నా. ఇక్కడ డైరెక్ట్ మనం బలార్షాలో అయితే కలుసుకుందాం. బాయ్. బలార్షా పిట్ లైన్స్ ఇవి వచ్చేసి
బెల్లర్స్లోని పిట్ లైన్స్ అని అయితే అంటారు వీటిని వచ్చేసి. ట్రైన్ అంతగా కనిపించకపోవచ్చు చీకట్లో వచ్చేసి. మార్నింగ్ 3:50 అయితే అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి. మన ట్రైన్ అయితే బెల్లార్షాకి అయితే రావడం అయితే జరిగింది. బెల్లార్షా స్టేషన్ కోడ్ వచ్చేసి BPQ. ఇక్కడ ప్లాట్ఫామ్స్ వచ్చేసి 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి ఆర్డినరీ టర్మినేట్ అయ్యే ట్రైన్స్ అయితే 6+ ఉన్నాయి, 10 ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి ఈ స్టేషన్లో స్టాప్ ఉన్న ట్రైన్స్ వచ్చేసి దాదాపు 160+ ట్రైన్స్ మాత్రం స్టాప్స్ అయితే ఉంటాయి అన్నమాట. అంతా అడవే ఉంటుందన్నమాట. సో అందుకే దీని రైల్వే స్టేషన్ కూడా మంచిగా గ్రీనర్ లాగా అండ్ తీరొక జంతువులని మంచిగా ప్రజెంట్ చేస్తూ రైల్వే స్టేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. బెల్లార్షాకి మన ట్రైన్ అయితే 3 గంటలకు 10 నిమిషాలకు రావాల్సిన మన ట్రైన్ 3 గంటల 40 నిమిషాలకైతే చేరుకోవడం అయితే జరిగింది. కలుసుకుందాం, అంతవరకు అయితే సైనింగ్ ఆఫ్. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్కేదా ట్రైన్ బ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ని అయితే ఇవ్వండి. మీరు మాకు సపోర్ట్ చేస్తే మేము ఇంకొన్ని వీడియోస్ చేయగలుగుతాం. అండ్ మీరు చెప్పినట్టుగానే మైకులు వీడియోస్ కూడా క్వాలిటీలా వచ్చేలా అయితే చూసుకుంటాం. థ్యాంక్ యూ. సో కాజీపేట్ జంక్షన్ టు బెల్లార్షా జంక్షన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది వచ్చేసి. సో బెల్లార్షా రైల్వే స్టేషన్ చూసుకోండి. సెంట్రల్ రైల్వే వారు అయితే ఆపరేట్ చేస్తున్నారు. 1925 నుండి 2025 వరకు అయితే అని ఉంది. प्रवाशांनो कृपया लक्ष द्या. गाडी क्रमांक 1703 6